వెల్కమ్ టు పల్లవి టీవీ. సో ఈ రోజు కూడా మార్కెట్ చూస్తే ఈ రోజు మంచి పాజిటివ్ మూవ్మెంట్ లోనే ఉండే మార్కెట్ అయితే పాజిటివ్ నే క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఓవరాల్ గా గ్లోబల్ మార్కెట్స్ కూడా అన్ని మార్కెట్ సెంటిమెంట్ అయితే కలిసి వచ్చిందని చెప్పాలి. ఏషియన్ మార్కెట్లు కానీ మొత్తం యూరోప్ మార్కెట్లు కానీ మనకు మంచి పాజిటివ్ నే ఉండడం జరిగింది. సో ఈ రోజు ఇండియన్ మార్కెట్లు కూడా మంచి మూమెంటం అయితే కనబరిచినాయి. సో ప్రజెంట్ ఈ రోజు మార్కెట్ మూమెంట్ కి మెయిన్ కారణం ఏంటి, తర్వాత రేపు మార్కెట్ ఎలా ఉంటుంది, ప్రజెంట్ గోల్డ్ అండ్ సిల్వర్ ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి, మనతో మాట్లాడడానికి జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్ ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్లు మూవ్మెంట్ అంటే పాజిటివ్ వెళ్ళడానికి మెయిన్ కారణం అంటే ఏం చెప్తారు? ఓకే. ఇప్పుడు ఈ చర్చలు ఏవైతే ఉన్నాయో ఇరాన్ అమెరికా మధ్యలో అవి అవ్వచ్చు, అంటే త్వరితగతిన కంప్లీట్ అవుతుంది అనే ఒక న్యూస్ తోటి మార్కెట్లు పెరగడం జరిగింది. గోల్డ్ సిల్వర్ కొంచెం ఫాల్ అయింది. కానీ ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్లో మళ్ళీ బ్రెంట్ ఆయిల్ పెరగడం జరిగింది. ఈ బ్రెంట్ ఆయిల్ ఏదైతే ఉందో ఇప్పుడు $107 ట్రేడ్ అవుతుంది. ఈ అంటే ఇది కొంచెం నెగిటివే అనమాట. ఇప్పుడు మళ్ళీ యూరోపియన్ మార్కెట్లు అయితే ఏం లేవు, మైనస్లే ఉన్నాయి. ఏషియన్ మార్కెట్లు మైనస్లే క్లోజ్ అయినాయి. అయితే మన మార్కెట్లు మాత్రమే పాజిటివ్ లోకి రావడం జరిగింది. ఇవి సుమారు 1000 పాయింట్ల వరకు పెరిగి చివరికి 691లో ప్లస్ అనమాట. 609.45 ఇది బిఎస్సి సెన్సెక్స్. నిఫ్టీ వచ్చి 181.96 పాయింట్లో ప్లస్ క్లోజ్ అవ్వడం జరిగింది. ఓవరాల్ గా అన్ని సెక్టార్లు బాగానే ఉన్నాయి. నిఫ్టీ 500, నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ఐటీ ఇవన్నీ కూడా పాజిటివ్ లోనే ఉన్నాయి. ఒక మిడ్ క్యాప్ మాత్రం ఒక 10 పాయింట్లు మైనస్ లో ఉంది. బిఎస్సి బ్యాంక్ నిఫ్టీ కూడా 41 పాయింట్లు మైనస్ లో ఉంది. నిఫ్టీ 200 ప్లస్ లోనే ఉంది. నిఫ్టీ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్, బిఎస్సి 500, బిఎస్సి 100 అన్ని కూడా ప్లస్ లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. ఇకపోతే మనకి కమోడిటీస్ లో ఏదైతే ఉందో బ్రెంట్ ఆయిల్ 3% వరకు పెరగడం జరిగింది, 107.45. కాకపోతే మనం చూడవలసింది ఏమిటి అంటే ఇవాళ మెయిన్ రీజను ఏదైతే ఈ చర్చలు అమెరికా ఇరాన్ మధ్యలో ఈ చర్చలు త్వరితగతిన ముగుస్తాయి అనేది ఒక ఆశాభావంతో మార్కెట్లు పెరగడం జరిగినాయి. కానీ మనకి ఈరోజు నిఫ్టీ మంత్లీ మే మంత్ ఫ్యూచర్స్ ఓపెనింగ్ డే అనమాట. అది మెయిన్ రీజను. అయితే ఇప్పుడు యూరోపియన్ మార్కెట్లు మైనస్ లోనే రన్ అవుతున్నాయి. ఏషియన్ మార్కెట్లు ఆల్రెడీ అన్ని మైనస్ లోనే క్లోజ్ అయినాయి. ఒక హాంకాంగ్ మాత్రం 1.5% ప్లస్ లో క్లోజ్ అయినాయి. మిగిలిన పెద్దగా ఏం మూవ్మెంట్ లేదు. మందే కొంచెం బాగా అంటే 1000 పాయింట్ల వరకు పెరిగి చివరికి 609 పాయింట్లు ప్లస్ లో, అంటే ఒక 400 పాయింట్లు ప్రాఫిట్ బుకింగ్ కూడా జరగడం జరిగింది. బిఎస్సి సెన్సెక్స్ 30 కంపెనీల్లో 22 ప్లస్ లో ఉండటం జరిగింది. ఇక ఏదైతే అంటే ఎన్ఎస్సిలో 37 ప్లస్ 14 మైనస్ లో ట్రేడ్ అవటం జరిగింది. ఇక మెయిన్ చూడవలసింది ఏమిటి అంటే ఏదైతే ఈ హర్ముజ్ జల్సన్ దగ్గర నౌకలన్నీ ఆగిపోయినాయి, ఇరాన్ యొక్క ఉత్పత్తి ఆగిపోతుంది. అంటే ఆ క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో ఇంకో 10-12 రోజుల కంటే ఎక్కువ ఉత్పత్తి కాదు, అంటే నిల్వ పెట్టడానికి. అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నిల్వ పెట్టడానికి ఏదైతే సదుపాయాలు ఉన్నాయో నౌకలు అనుకోండి, వాళ్ళ దగ్గర ఏదైతే ఇన్వెంటరీస్ అంటే నిల్వలు ఉంచడానికి దోహదపడేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్ అయిపోయినాయి. అంటే హర్ముజ్ జల్సన్ మొత్తం అమెరికా దిగ్బంధనంలో ఉండేటప్పటికి నౌకలన్నీ బ్లాక్ అయిపోయినాయి, బయటికి రావడానికి వీలు కావట్లేదు. అందుకని ఇరాన్ తప్పని పరిస్థితి అయ్యి చర్చలకు వచ్చి ఈ ముందు హర్ముజ్ జల్సన్ ఓపెన్ చేయాలి, నౌకలన్నీ వెళ్ళిపోవాలి. అప్పుడు మళ్ళీ ఇరాన్ లో ఏదైతే క్రూడ్ ఆయిల్ ఉందో మళ్ళీ ఉత్పత్తి సాధించాలి. ఈ ఉత్పత్తి ఇంకో 10-12 రోజుల తర్వాత ఉత్పత్తి చేయడానికి కానీ ఉత్పత్తి అయినటువంటి చమురు నిల్వ చేయడానికి కానీ సదుపాయాలు లేవు అనేది ఇరాన్ యొక్క అభిప్రాయము. ఇరాన్ వాళ్ళు అనటము, అమెరికా వాళ్ళు ట్రంప్ కూడా అదే చెప్పడం జరిగింది. అది కనుక జరిగితే మొత్తం మళ్ళీ ఇరాన్ లో ఏవైతే బోర్ బావులు ఉన్నాయో అవన్నీ కూడా ఎండిపోతాయి అనమాట. అంటే మళ్ళీ ఉత్పత్తి కాదుగా. అందుకోసం అని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో చర్చలకు వస్తారు, ఈ హర్ముజ్ జల్సన్ ఓపెన్ చేస్తారు, నౌకలన్నీ బయటకు వచ్చేస్తాయి, అప్పుడు మళ్ళీ ఉత్పత్తి స్టార్ట్ అవుతుంది, ఆటోమేటిక్ గా చర్చలు జరుగుతాయి. అదొక రీజన్. ఇక రెండోది ఈ అమెరికా ఏదైతే ఉందో ఈ రోజుతోటి 60 రోజులు అనమాట. ఏదైతే ఫిబ్రవరి 28కి మొదలు పెట్టిరో యుద్ధం, ఈ రోజుకి 60 రోజులు అనమాట. ఈ అమెరికాలో ట్రంప్ ఏదైతే ఉందో యుద్ధం చేయాలంటే ఏ దేశం మీదైనా ముందు అమెరికా కాంగ్రెస్ లో తీర్మానం చేసి అప్రూవల్ తీసుకోవాలి. అటువంటిది 60 రోజుల వరకు అయితే ఏమీ లేదు. అంటే 60 రోజుల్లో అంటే యుద్ధం చేసి క్లోజ్ అయిపోతే 60 రోజులకి తీర్మానం అవసరం లేదు, అప్రూవల్ అవసరం లేదు. ఇప్పుడు ట్రంప్ అమెరికా కాంగ్రెస్ లో అప్రూవల్ తీసుకోలేదు, కానీ 60 రోజులు ముగుస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం ఆపేస్తారు అనమాట. అంటే ఈ రోజుతోటి అయిపోయింది కాబట్టి యుద్ధం జరిగేది లేదు, యుద్ధ విరమణ ఉంటుంది. చర్చలు ఉంటే
చర్చలు జరిగినా జరగకపోయినా ఇవాళ తోటి లాస్ట్ అనమాట చర్చలు. అదొకటి. మనకి వెస్ట్ బెంగాల్లో ఇవాళ రెండో విడత ఎలక్షన్స్ జరిగినాయి. రెండోది ఏదైతే ఉందో ఇవాళ సాయంత్రం నుంచి ఎగ్జిట్ పోల్ వస్తాయి. రేపు గురువారం రోజు బిఎస్సి సెన్సెక్స్ వీక్లీ మంత్లీ ఎక్స్పైరీ ఉంది. అది మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ కూడా జరగవచ్చు. ఈ ఎగ్జిట్ పోల్ ని బట్టి ఇంకా పెరిగితే కూడా పెరగవచ్చు. ఇక మళ్ళీ ఎల్లుండి మేడే 1 తారీఖు ఫ్రైడే మనకి హాలిడే ఉంది. శనివారం ఆదివారం సెలవు, 3 రోజులు హాలిడేస్ ఉంటాయి. అంటే మళ్ళీ సోమవారం 4వ తారీఖు వచ్చేటప్పటికి రియల్ ఎలక్షన్స్ అనౌన్స్మెంట్ జరుగుతుంది ఒకటి. ఈ రియల్ ఎలక్షన్స్ ఏదైతే జరుగుతాయో దాన్ని బట్టి మళ్ళీ మన మార్కెట్లో ఒకటి. ఇంకొకటి ఏంటిది, ఇప్పుడు 4th క్వార్టర్ యాన్యువల్ రిజల్ట్స్ రావడం జరిగింది. అవన్నీ ఇంకా చాలా కొన్ని వేల కంపెనీలు రావాలి. అయితే ఈ ఏవైతే రిజల్ట్స్ వస్తూ ఉన్నాయో అవన్నీ పాజిటివ్ లో ఉన్నాయి అనేది దాంతో ఆ కంపెనీల వరకు పెరగడం జరిగింది. ఇప్పుడు 5064 రిజల్ట్స్ వస్తాయి. అందులో 262 వచ్చినాయి అనమాట. అంటే సుమారు ఇంకా 4800 కంపెనీలు రిజల్ట్స్ రావాలి. అవన్నీ మే 15 వరకు వస్తాయి. అయితే ఈ 3-4 రోజుల్లో కూడా చాలా వరకు వస్తాయి అనమాట. ఏప్రిల్ 30 వరకు రావాలి ఎక్కువ శాతం. ఇంకా మే 15 వరకు అయితే మొత్తం వచ్చేస్తాయి 5000 కంపెనీలు. రాబోయే కంపెనీలు రాబోయే దాంట్లో రిజల్ట్స్ ని బట్టి మన యొక్క మార్కెట్లు గమనం ఉంటుంది. రెండోది ఎలక్షన్స్ రిజల్ట్స్ మే 4th తెలుస్తుంది. ఈ లోపల ట్రంప్ ఈ ఏదైతే ఇరాన్ అమెరికా ఉందో ఇవాళ తోటి అయిపోతుంది. కాబట్టి ఈ 3 రోజుల్లో, అంటే వాళ్ళకి 3 రోజులు గడువు ఉండే ఆ చర్చల కోసం, ఈ 3 రోజులు ఇవాళ తోటి అయిపోతుంది. ఇదేం జరుగుద్ది, అదేం జరుగుతుంది, రిజల్ట్స్ ఎలా ఉంటాయి, వీటన్నిటిని బట్టి మళ్ళీ మండే మార్కెట్ కి మనం రెడీ అయి ఉండాలి. కాకపోతే వాల్యూ ఉన్న స్టాక్స్ మనం కొనుక్కోవచ్చు. ఇవాళ అయిపోయినా కానీ రేపు కూడా కొనుక్కునే అవకాశం. ఇకపోతే గోల్డ్ సిల్వర్ వచ్చేటప్పటికి పాజిటివ్ లోనే ఉంది. గోల్డ్ సిల్వర్ పెరిగే అవకాశాలే ఉన్నాయి. ఈ రోజు కొంచెం తగ్గినంత మాత్రం ఉంది. అంటే సుమారు 1000 రూపాయల దాకా గోల్డ్ తగ్గింది. సిల్వర్ వచ్చి ఒక 2000 రూపాయలు తగ్గింది. కానీ ఓవరాల్ గా గోల్డ్ సిల్వర్ ఇక పెరిగే అవకాశాలే ఉన్నాయి. తగ్గే అవకాశాలు చాలా తక్కువ కనబడుతున్నాయి. ఇక తగ్గేది కూడా చాలా తక్కువ ఉంటుంది. ఏది గోల్డ్ సిల్వర్. ఇక బ్రెంట్ ఆయిల్ ఎంత అంటే ఇప్పుడు 3% పెరిగినా బ్రెంట్ ఆయిల్ ఏమాత్రం ఇది గనక అంటే హర్ముజ్ జలసంధి నుంచి నౌకలు కనుక అమెరికా దిగ్బంధనం నుంచి బయటకు వచ్చేసినాయి అనుకోండి, ఆటోమేటిక్ గా సప్లై పెరుగుతుంది, బ్రెంట్ ఆయిల్ తగ్గుతుంది, ఆటోమేటిక్ గా మళ్ళీ ఉత్పత్తి పెరుగుతుంది. అప్పుడు మార్కెట్లు మళ్ళీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకా వీటన్నిటితో పాటు ఏదైతే ఉందో ఈ ఒపెక్ దేశాలు ఉన్నాయి. ఒపెక్ లోంచి యుఏఐ అంటే యుఏఈ అరబ్ ఎమిరేట్స్ అనమాట, యూరోప్ అరబ్ ఎమిరేట్స్, అవి ఒపెక్ లోంచి వాళ్ళు విడిపోవడం జరిగింది. అంటే ఒపెక్ ప్లస్ లోంచి నిష్క్రమిస్తున్నట్టుగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళు ప్రకటించడం జరిగింది. అంటే దీంతో ఏమైతుంది, వాళ్ళు ఎందుకు వాళ్ళు నిష్క్రమించరు, యుఏఈ వాళ్ళు ఎందుకు అంటే ఈ అమెరికా ఇరాన్ యుద్ధంతో వాళ్ళ యొక్క ప్రొడక్షన్ ఆగిపోవడం జరిగింది, ఉత్పత్తి తగ్గిపోవడం జరిగింది, వాళ్ళ ఇన్వెంటరీస్ నిల్వలు పెరిగిపోవడం జరిగింది, అవి సప్లై లేక ఆగిపోవడం జరిగింది. అయితే ప్రతి బుధవారం, ఇవాళ రాత్రికి ప్రతి బుధవారం రోజు 8 గంటలకి ఈ ఒపెక్ దేశాలు ఆయిల్ ప్రొడ్యూస్ చేసే గల్ఫ్ కంట్రీస్ ఉంటాయి, అవి క్రూడ్ ఆయిల్ ఎంత ఉన్నాయి, ఇన్వెంటరీస్ అంటారు, నిల్వలు ఎంత ఉన్నాయి అనేది అనౌన్స్ చేస్తారు. ఈ నిల్వల డేటా ఎలా ఉంటుంది అంటే పోయిన బుధవారానికి ఈ బుధవారానికి క్రూడ్ ఆయిల్ నిల్వలు ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా, ఇన్వెంటరీస్ నిల్వలు ఎక్కువ ఉన్నాయి అంటే మార్కెట్ లో డిమాండ్ తక్కువ ఉంది, యూసేజ్ తక్కువ ఉంది, నిల్వలు ఎక్కువ ఉన్నాయి అంటే ధర తగ్గుద్ది అని అర్థం. ఒకవేళ నిల్వలు తగ్గినాయి అంటే మార్కెట్ లో డిమాండ్ ఉంది, ధర పెరుగుతుంది అని అర్థం. కానీ ఇప్పుడు జరుగుతుందంతా ఏంటిది, ఈ యుద్ధ వాతావరణంతో నిల్వలు అలానే పెరిగిపోయినాయి, మార్కెట్ లో డిమాండ్ ఉంది కానీ సప్లై లేక ఇప్పుడు ధరలు పెరిగినాయి. కాబట్టి ఇప్పుడు వాళ్ళు విడిపోవటం జరిగింది దాంట్లోంచి, ఏది ఒపెక్ లోంచి, ఒపెక్ ప్లస్ దాంట్లోంచి విడిపోవటం జరిగింది. ఒకప్పుడు అబుదాబి వాళ్ళు ద్వారా 1967లో ఒకసారి అంటే ఒపెక్ నుంచి యుఐ వెళ్ళిపోతే మన ఇండియాకి ఏమన్నా నష్టం అవుతుందా? కాదు ప్లస్సే. ఎందుకంటే వాళ్ళు విడిపోయినప్పుడు ఏమవుతుంది, వాళ్ళ ప్రొడక్షన్, వాళ్ళు మార్కెటింగ్, వాళ్ళు సప్లై వాళ్ళు చేసుకోవటం మొదలు పెడతారు. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా బ్రెంట్ ఆయిల్ తగ్గుద్ది, మనకి సప్లై పెరుగుతుంది. ఆటోమేటిక్గా బ్రెంట్ ఆయిల్ ఎప్పుడైతే తగ్గుతుందో మార్కెట్లు పాజిటివ్ లోనే ఉంటాయి, మనకి ఇన్ఫ్లేషన్ తగ్గుద్ది. ఇప్పుడు ఏదైతే $107 ఉందో అది తగ్గే అవకాశం ఉంది. అప్పుడు తగ్గినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మార్కెట్ లో సప్లై పెరుగుతుంది, డిమాండ్ తగ్గుతుంది, అంటే యూసేజ్ అలానే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఈ డిమాండ్ తోటి ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు ఇన్ఫ్లేషన్ ఎక్కువ పెరగదనమాట, ఆటోమేటిక్ గా ఉన్నదే ఉంటుంది. ఆల్రెడీ ఇన్ఫ్లేషన్ పెరిగింది. ఇప్పుడు ఈ 2 నెలల నుంచి ఏదైతే ఉందో, ఎప్పుడైతే మార్చి ఏప్రిల్ ఫిబ్రవరి 28 నుంచి యుద్ధం మొదలైందో మార్చి ఏప్రిల్ 2 నెలలు అయింది. ఈ 2 నెలల డేటా ఏదైతే ఉందో ఆల్రెడీ ఇన్ఫ్లేషన్ పెరిగింది. ప్రతిదీ మనం చూస్తూనే ఉన్నాం. ఎక్కడ చూసినా పెట్రోల్ పంపుల దగ్గర క్యూ కడుతుండ్రు, హోటల్స్ లో కానీ మెస్లలో కానీ ఏదైతే ఉన్నాయో అన్ని ఛార్జీలు పెంచడం జరిగింది. కూరగాయలు కానీ అవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ పెరిగింది, పెట్రోల్ దొరకట్లేదు, యుద్ధం అని చెప్పేసి అంటుర్రు. అయితే ఇవన్నీ కూడా ఇన్ఫ్లేషన్ పెరిగినాయి. కానీ ఇంకా పెరగకుండా ఉండటం కోసం
ఉంటుంది అవకాశం, అంతే తప్ప ఆల్రెడీ పెరిగింది కాబట్టి తగ్గే అవకాశాలు చాలా తక్కువ, పెరగకుండా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే ఎక్కువ పెరిగే అవకాశాలు ఉండకపోవచ్చు అనేది. అని ఎప్పుడైతే ఈ ఒపెక్ వాళ్ళు విడిపోవడం జరిగిందో అంటే మార్కెట్లోకి సప్లై పెరుగుద్ది అనమాట. ఎప్పుడైతే మార్కెట్లోకి బ్రెంట్ ఆయిల్స్, క్రూడ్ ఆయిల్ సప్లై పెరుగుతుందో ఆటోమేటిక్గా ధర కొంచెం తగ్గే అవకాశం ఉంది. ధర కొంచెం తగ్గితే ధర ఎట్లా ఉండని కానీ అవైలబుల్ ఉంటుంది అనమాట. అప్పుడు సప్లై ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఉంటుంది. ఈ లోపల ఈ ఇరాన్ అమెరికా ఏదైతే హర్ముజ్ జల్సన్ కనుక ఓపెన్ చేస్తే ఒక్కసారిగా నౌకలన్నీ మార్కెట్లోకి వచ్చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ క్రూడ్ ఆయిల్ తగ్గిపోతుంది. అప్పుడు తగ్గిపోతే ఆటోమేటిక్గా అన్ని మామూలు సత్మనిపోతాయి. కాకపోతే ఇరాన్ అమెరికా వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థలు ఆటోమేటిక్గా వాళ్ళైతే ఆల్రెడీ ఇన్ఫ్లేషన్ పెరగడం జరిగింది. ఈ ఎఫెక్ట్ తోటి అంటే యుద్ధం యొక్క యుద్ధ ప్రభావం కొన్ని నెలల పాటు ఉంటుంది ఇరాన్ మీద అనుకోండి, అమెరికా మీద అనుకోండి. అయితే ఆటోమేటిక్గా వాళ్ళు కంటే కూడా ప్రపంచ దేశాల కంటే కూడా వాళ్ళు ఎక్కువ నష్టపోతారు. వాళ్ళు నష్టపోయినరు కూడా. ప్రపంచ దేశాలు కూడా ఈ బ్రెంట్ ఆయిల్ పెరిగేటప్పటికి వీళ్ళకి కూడా నష్టమే. కానీ ఏం నష్టం అంటే ఇదే, బ్రెంట్ ఆయిల్ పెరిగేటప్పటికి ఈ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ పెరిగేటప్పటికి ఆటోమేటిక్గా సేవింగ్స్ తగ్గిపోతుంది, గ్రోత్ తగ్గిపోతుంది, షేర్ మార్కెట్ కూడా మైనస్ లోనే ఉంటుంది. కాకపోతే యాన్యువల్ రిజల్ట్స్ వచ్చేంత వరకు మార్కెట్ పాజిటివ్ లోనే ఉండొచ్చు. ఇదంతా కూడా మనం రాబోయే రోజుల్లో చూడాలి. అయితే గోల్డ్ సిల్వర్ మాత్రం కొంచెం పాజిటివ్ లోనే ఉంది. ధర తగ్గినప్పుడల్లా కొనుక్కునే అవకాశాలే ఉన్నాయి, ఈ ఆపర్చునిటీ. ఎప్పుడైతే ఈ ఇరాన్ అమెరికా యుద్ధం ఆగిపోతుందో ఆటోమేటిక్ గా బ్రెంట్ ఆయిల్ తగ్గుద్ది. తగ్గినప్పుడు గోల్డ్ సిల్వర్ పెరిగే అవకాశాలు ఉంటాయి ఒకటి. రెండోది ఏంటిది, ఇప్పుడు ఏదైతే ఆల్ టైమ్ లోకి రావడం జరిగింది మన యొక్క కరెన్సీ. ఎప్పుడైతే మన కరెన్సీ ఆల్ టైమ్ లోకి రావడం జరిగిందో అలానే టర్కీ కూడా ఆల్రెడీ ఆల్ టైమ్ లోకి రావడం జరిగింది. పోలాండ్ కూడా అలానే జరిగింది. ప్రతి దేశం అంటే ప్రపంచ దేశాల్లో ఏవైతే చిన్న చిన్న దేశాలు ఉన్నాయో అవన్నీ కూడా దేశ కరెన్సీలన్నీ కూడా ఆల్ టైమ్ లోకి రావడం జరిగింది. అవన్నీ కూడా అప్పుడు గోల్డ్ అమ్మేస్తాయి అనమాట. ఇప్పుడు ఆల్రెడీ లాస్ట్ మంత్ పోలాండ్ వాళ్ళు అమ్మిండ్రు 67,000 కోట్లకి. ఇప్పుడు మళ్ళీ ఇంకో దేశం ఇప్పుడు టర్కీ అమ్మిండ్రు, తుర్కియా. ఇప్పుడు పోలాండ్ రెడీగా ఉంది, రష్యా రెడీగా ఉంది. వాళ్ళు కనుక అమ్మటం మొదలు పెడితే మళ్ళీ గోల్డ్ సిల్వర్ బాగా పడే అవకాశాలు ఉన్నాయి. ఆ పడ్డప్పుడు ఆపర్చునిటీగా కొనుక్కునే అవకాశమే తప్ప వేరే విధంగా ఆలోచించకూడదు. కానీ ఓవరాల్ అయితే ముందు రోజుల్లో పెరుగుతుంది. ఎందుకంటే ఈ ఇరాన్ అమెరికా వార్ తోటి మనకి గోల్డ్ సిల్వర్ ఆగింది తప్ప మామూలుగా అయితే అది ఇన్వెస్ట్మెంట్ కి సేఫ్. ఓకే సార్, ఫైనల్ గా రేపు మార్కెట్ ఎలా ఉండొచ్చు సార్? రేపైతే గురువారం వీక్లీ మంత్లీ ఎక్స్పైరీ ఉంది బిఎస్సి సెన్సెక్స్. కానీ వరల్డ్ మార్కెట్లన్నీ ఇప్పుడు నెగిటివ్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. అంటే యూరోపియన్ మార్కెట్లు అనుకోండి, ఏషియన్ మార్కెట్లు మైనస్ లోనే క్లోజ్ అయినాయి. అమెరికా మార్కెట్లు కూడా ఎలా ఉంటాయో తెలియదు. అంటే ఇవాళ రాత్రికి మళ్ళీ ట్రంప్ 3 రోజులు అయిపోయింది, ఏమి అనౌన్స్ చేస్తారు ఇరాన్ వాళ్ళు? చర్చలు అయిపోతాయి, త్వరితగతిన పూర్తి చేస్తారని మన మార్కెట్లు వాళ్ళ పెరగడం జరిగింది. కాబట్టి వాళ్ళ ఫ్యూచర్స్ ఓపెనింగ్ డే మనకి నిఫ్టీ ఎన్ఎస్సి. మళ్ళీ రేపు బిఎస్సి సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఏదైనా జరగవచ్చు. అంటే గ్యాప్ అప్ అయి ఉండొచ్చు. మళ్ళీ ఇవి వరల్డ్ మార్కెట్ తో పని లేదు మనకి, ఎందుకంటే రేపు ఒక్క రోజు ఎక్స్పైరీ ఉంది కాబట్టి. మళ్ళీ 3 రోజులు సెలవులు ఉన్నాయి కాబట్టి ఎల్లుండి నుంచి, అంటే వీకెండ్ ఉంటుంది కాబట్టి పొజిషన్స్ ఉంచుకోరు ఎక్కువ శాతం. కాకపోతే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో వాల్యూ ఉన్న స్టాక్స్ కొనుక్కోవడానికి మంచి ఆపర్చునిటీ. కానీ వల్టాలిటీ అయితే ఉండొచ్చు రేపు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.